ఎలక్షన్ల ముందు ఇదే ప్రచార రథం ముందర దీని మీద నిలబడి మీ అందరి దగ్గర ఓట్లు అడిగి నా చేతులెత్తి ముక్కి ఆ రోజు అడిగితే మీ అందరికీ చెప్పాను, తల్లి మా అవ్వలకు తాతలకు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాం, 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, 10 నుంచి 15,000 రూపాయలు ఇంటింటికి పెన్షన్ తెచ్చిస్తాం కదలలేని వ్యక్తుల కంటే. ఆ రోజు ఈ అబ్రహాం దగ్గర నుంచి వైసీపీ నాయకులందరూ చెప్పింటారు, మోహన్ రెడ్డి కొడుకు అబద్ధాలు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నాడు, ఎవరు ఇస్తారు, ఎవరి వల్ల అవుతుంది. 3,000 రూపాయలు ఇవ్వడానికే జగన్ 30 పల్టీలు కొట్టే ఆ రోజు. 250 పెంచుతూనే పోతానని చేతులెత్తి ఆఖరికి పెంచలేక చేతకాక ఈరోజు ఏదైతే 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించింది ప్రజలందరూ కూడా. మరి ఈరోజు మిమ్మల్ని కే నాగలాపురం నడి బొడ్డు నిలబడి అడుగుతున్నా, మా అవ్వలకు తాతలకు వికలాంగులకు ఈ రోజు 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే మనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నాం. ఇంటికే తెచ్చి 1వ తేదీ రాగానే ఇంటికొచ్చి పేదల సేవలో అని చెప్పి ప్రతి ఒక్కరికి దగ్గరకు వచ్చి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం, అవ్వలకు తాతలకు ఇస్తున్నాం. అదే కాకుండా రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, గతంలో మీకు గుర్తుంటే నేను ఎమ్మెల్యేగా 2014-19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఒక ఇంట్లో అవ్వ ఉన్నా, తాత ఉన్నా, వికలాంగుడున్నా, భర్త చనిపోయిన ఆడకూతురున్నా, భర్త వదిలేసిన ఆడకూతురున్నా, డప్పు కొట్టే కళాకారుడున్నా, మగ ఆడ కాని వాళ్ళున్నా ప్రతి ఒక్కరికి ఇంట్లో 2 కాదు 3 కూడా పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. మళ్ళీ మొన్న 5 సంవత్సరాలలో ఇంటికి ఒకే పెన్షన్ చేసి నామం పెట్టా. ఇప్పుడు అందుకే అర్హత ఉంటే నేను ఇంటింటికి వస్తున్నా. కొంతమంది పాపం తీసుకునే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, కొంత అర్హత ఉండి కూడా పోయినసారి ఏం చేశారు, సైకిల్ మోటార్ ఉందని కొట్టేసినారు, పొలం ఉందని కొట్టేసినారు, ట్రాక్టర్ ఉందని కొట్టేసినారు, ఇల్లు ఉందని కొట్టేశారు, ఉద్యోగం ఉందని కొట్టేశారు. ఇంటికి ఒకే పెన్షన్ పెట్టి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అని చెప్పి మీకు తెలియనటువంటిది రేషన్ కార్డులో ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా బంధించేసి ఇంటికి ఒకే పెన్షన్ చేశారు. అందుకే ఈ రోజు వచ్చినప్పుడు మళ్ళీ 25 పెన్షన్లు మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భర్త చనిపోయినటువంటి పెన్షన్లు వాళ్ళకు కూడా మళ్ళా శాంక్షన్ చేసుకుని ఈరోజు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమం, అంటే మన ఊరికి రాలేదు, వేరే ఊర్లలో శాంక్షన్ అయినాయి. దాంట్లో కూడా ఈ ఊరిలో వచ్చినప్పుడు కొత్తగా 2 శాంక్షన్ అయినాయని చెప్తున్నాడు. అదే కాకుండా ఇంకా అర్హత ఉండి రాని వాళ్ళు ఎవరన్నా కూడా నేను అన్ని సంతకం పెట్టి మళ్ళీ ఆ పెన్షన్లు కూడా చేయాల్సిన బాధ్యత నేను తీసుకుంటా. అదే రకంగా కేనాగలాపురం అంటే నాకు ముందు నుంచి కూడా ఇష్టమైన గ్రామం ఇది. ఎందుకంటే నేను ఎప్పుడు అడిగేవాడిని మా నాయకులను కూడా, ఎందుకు ఓట్లు మాత్రం మనకి వేయరని చెప్పి. ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏ రకంగా ఉందో అని చెప్పి నేను బాగా కూలంకుషంగా అర్థం చేసుకుంటే నాకు అర్థమైంది ఏ రకంగా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, దేనికి వేయడం లేదు ఈ ఊర్లో ఓట్లు అనేది. కాబట్టి దగ్గరికి ఈరోజు వచ్చినప్పుడు అన్ని ఊర్లతో పాటు నాకు మెజారిటీ ఇచ్చిన ఊర్లే కాదు, నాకు మెజారిటీ ఇవ్వని ఊర్లకు కూడా మీకు తాగడానికి నీళ్లు, రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా చేస్తానని కూడా ఈరోజు మీ అందరికీ మాటిచ్చి మీ దగ్గరకు వచ్చి ఈరోజు చెబుతున్నాను. మరి నాకు ఎలక్షన్ల ముందు 3-4 హామీలు మేమందరం ఇచ్చినప్పుడు అందరూ కూడా, ఎందుకంటే నాగలాపురంలో ఎప్పుడు చూసినా ఎలక్షన్లు నేను ఎప్పుడు నిలబడినా, కూటమి తరఫు నిలబడినా, తెలుగుదేశం తరఫు నిలబడినా ఈ ఊరికి మెజారిటీ మాత్రం వైఎస్ఆర్ పార్టీకి ఇస్తూ వచ్చినారు. మొన్న కూడా వైఎస్ఆర్ పార్టీకి మీరు వేశారు ఓట్లు.